వెల్కమ్ బ్యాక్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అధికారులు తప్పుడు మరణ ధృవీకరణ ఇవ్వడంతో ఒక మహిళకు తీరని అన్యాయం జరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డులో సయ్యద్ అబ్దుల్ హమీద్ 14వ తేదీన ఫిబ్రవరి 2024 రోజున చనిపోతే మున్సిపల్ అధికారులు విచిత్రంగా 25 మార్చి 2024 రోజున మరణ ధృవీకరణ సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో అతని భార్య సయ్యద్ రెహానా బేగం అతని ద్వారా వచ్చే బ్యాంక్ లావాదేవీలు అన్నీ నష్టపోయింది. బాధితురాలు మాట్లాడుతూ ఆమె కుటుంబంలో తగాదాలు ఉండడంతో మున్సిపల్ అధికారులు కావాలని ఆమెకు తప్పుడు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చారని ఆరోపించింది. డేట్ 14/2/2024లో అయితే నేను ఇక్కడికి వచ్చాను. చౌటుపల్లో అప్లై చేశాను. డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఇచ్చి అప్లై చేశాను. వాళ్ళు నాకు తప్పు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన డేట్ 25/3/2024 1.5 month తర్వాత ఇది ఇచ్చారు. నేను కోర్టులో కేసు వేసాను. నా పర్సనల్ ఇంట్లో దొంగతనం జరిగిందని. దాంట్లో నాకు చాలా ఇష్యూ అవుతుంది. నాకు ప్రతిదీ నష్టం అవుతుంది. నా బ్యాంక్ లో నుండి మా ఆయన వాళ్ళ బావ అకౌంట్ లో 18,000 ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. అకౌంట్ లో నుండి కూడా అమౌంట్ 0 అయిపోయింది. ఇంకా కౌన్సిలర్లు బెదిరిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ కానివ్వట్లేరు. బాలకృష్ణ, బాబా షరీఫ్, అరుణ్ వీళ్ళు ముగ్గురు, ఇంకా వీళ్ళ మా బావ చాలా గలీజ్ గా మాట్లాడుతున్నారు. ఇంకా కేసు కానివ్వట్లేరు. పోలీసులు కూడా ఏం కేసు కానివ్వడం లేదు. న్యాయం జరగట్లేదు. సర్టిఫికేట్ రాంగ్ ఇచ్చారని చెప్పి నేను ఇక్కడ వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు. మీరందరూ కలిసి న్యాయం చేయించాలని ఇక్కడ వచ్చాను. ఈ రోజు నేను నాకు కరెక్ట్ ఇవ్వండి అని చెప్పి వచ్చాను. వస్తే మీడియా వాళ్ళకి చెప్పొద్దు, ఎవరిని పిలిపియద్దు, ఎవరికి చెప్పొద్దు అని బెదిరిస్తున్నారు. నా భర్త చనిపోయిన డేట్ 14/2/2024లో అయితే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.